జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఎస్ సార్, ఇక మరొక అంశము మాలెగావ్ బ్లాస్ట్ మళ్ళొకసారి దాని గురించి తెరపైకి వచ్చింది. సో విచారణ చివరి దశకు చేరుకున్న సందర్భం ఇది. మాలెగావ్ బ్లాస్ట్ అనగానే ఈ బ్లాస్ట్ని బూచిగా చూపించి ఒక రకంగా చెప్పాలంటే హిందూ టెర్రరిజం లేదా సాఫ్రాన్ టెర్రరిజం, కాషాయ ఉగ్రవాదం అనే మాటని, హిందూ ఉగ్రవాదం అన్న మాటని మెల్లిగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఈ బ్లాస్ట్లో ఆ పదాలని ప్రూవ్ చేయడం కోసం, అంటే ముస్లిం ఉగ్రవాదం కాదు, ఇస్లామిక్ ఉగ్రవాదం మాత్రమే కాదు, హిందూ ఉగ్రవాదం కూడా ఉంది అనే ఒక నేరేటివ్ బిల్డ్ చేయడం కోసం కొంతమందిని బలిపెట్టారు. ఆ అంశం గురించి మనం చాలాసార్లు మనం మాట్లాడుతూనే ఉన్నాం. సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ కావచ్చు, లేకపోతే మరొక వైపు కల్నల్ పురోహిత్ కావచ్చు, అండ్ ఇప్పుడు రీసెంట్గా మనం మేజర్ రమేష్ ఉపాధ్యాయ్ స్టేట్మెంట్ కావచ్చు. ఈ మాలెగావ్ బ్లాస్ట్ల గురించి ఒకసారి చెప్తారా సార్? ఇది చివరి దశకు విచారణ చేరుకున్నట్టుగా మనం భావించాలా? తీర్పు రానున్న టైం ఇది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అండ్ ఈ మొత్తం కేసుకి సంబంధించి కొన్ని వివరాలు తెలియజేయండి. సాయి గారు, మాలెగావ్ అనేది మనం ఒక సింగులర్ ఇన్సిడెంట్ గా చూడకూడదు. అది మనం మెక్కా మస్జిద్ బ్లాస్ట్ నుంచి సంజౌతా బ్లాస్ట్ దాకా తీసుకోవాలి. అవును, అన్ని కరెక్టే. సంజౌతా బ్లాస్ట్ మీకు గుర్తుంటుంది, ఒక ట్రైన్ లో జరిగింది. సంజౌతా ఎక్స్ప్రెస్ పాకిస్తాన్ ఇండియా నడిమిట్లు నడిచి ట్రైన్ లో బ్లాస్ట్ జరిగి చాలా మంది చనిపోయారు, ఎస్పెషల్లీ పాకిస్తానీ చనిపోయారు. అప్పుడు కాన్స్పిరసీ థియరీ ఏముండంటే హిందూ ఉగ్రవాదులు చేశారు ఇదని చెప్పేసి, కానీ ప్రూఫ్ లేకుండా. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ నడిచినప్పుడు పాకిస్తాన్ నుంచి 2 టెర్రరిస్టులు పట్టుకున్నారు. ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు ఇంట్రోగేట్ చేశారు, వాళ్ళు అడ్మిట్ చేశారు. అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళు కూడా అన్నారు మేమే చేయించాం ఇదని చెప్పేసి ఒఫీషియల్గా క్లెయిమ్ కూడా పెట్టారు. నేనే చేయలేదు. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే ఈ 2 పట్టుకున్న పాకిస్తానీ టెర్రరిస్ట్ని మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేశారు, వాళ్ళకి బెయిల్ ఇచ్చేసి పాకిస్తాన్ పంపించేశారు. ఆలోచించండి, ఈ బాంబు పెట్టిన 2ని పట్టుకున్న తర్వాత, ఇంటర్గేట్ చేసిన తర్వాత, ప్రూఫ్ దొరికిన తర్వాత వాళ్ళని బెయిల్లో ఇడిపించేసి పాకిస్తాన్ పంపించేశారు. వాళ్ళు తిరిగి రారు కదా ఇంకా నెక్స్ట్. అంతే. దాని తర్వాత హిందూ గ్రూప్స్ మీద వేసేసారు. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది సాయి గారు. ఆర్విఎస్ మణి గారు బుక్ ఉంది, నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఆయన రాసిన బుక్ లో మిత్ ఆఫ్ సాఫ్రాన్ టెర్రర్, అది దాంట్లో హిందూ టెర్రర్ గురించి డిస్క్రైబ్ చేశారు. ఆయన చెప్పారు ఒక చాలా క్రూషియల్ ఫ్యాక్ట్. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ లో అండర్ సెక్రటరీగా పనిచేశారు. 26/11 జరిగిన రోజు ఆయన ఈ వాజ్ ఓన్లీ ఆఫీసర్ ఇన్ ద కంట్రోల్ రూమ్. మిగతా అందరు పాకిస్తాన్ ఉన్నారు ఆ రోజు. ఆలోచించండి, మన ఎంటైర్ హోమ్ మినిస్ట్రీ వాజ్ ఇన్ పాకిస్తాన్. 26/11 జరిగిన రోజు రాత్రి ఎవ్వరు లేకుండే. ఎనీవే, దాట్స్ అ సెపరేట్ స్టోరీ. మనం దాని గురించి చాలా మాట్లాడాం. ఆర్విఎస్ మణి గారి ఇంటర్వ్యూ కూడా మన నేషనల్ స్టాఫ్ ఛానల్లో ఉందన్నమాట. కానీ ఆ రోజు ఈయన ఆర్విఎస్ మణి గారు ఆయన బుక్ లో రాశారు, ఈ మాలెగావ్ ఈ బ్లాస్ట్లన్నీ నడిచిన టైంలో, ఆ టైంలో ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు హేమంత్ కర్కరే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి వచ్చారు. ఈ ముంబైలో ఉన్న మనిషి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి వచ్చారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ ఎవరిని కలిశారు? దిగ్విజయ్ సింగ్ శివరాజ్ పాటిల్ రూమ్లో వచ్చి డైలీ కూర్చుంటుండు. అక్కడ ఈ పోలీస్ ఆఫీసర్స్ని పిలిపించి వాళ్ళకి బ్రీఫింగ్ ఇస్తుండే ఏం చేయాలని చెప్పేసి. ఈ పని చేయించింది దిగ్విజయ్ సింగ్. ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్, అభినవ్ భారత్ అనే ఒక గ్రూప్ ఉండే, అది అభినవ్ భారత్, ఒరిజినల్ అభినవ్ భారత్ మీకు గుర్తుంది సాయి గారు, మన వీర్ సావర్కర్ గారిది ఆర్గనైజేషన్. అవును, కరెక్ట్. కానీ దాని తర్వాత దాన్ని డిస్బాండ్ చేసేసారు. మళ్ళీ ఈ మన ఒక 1980s 90s వచ్చినాం, మళ్ళీ అది రివైవ్ అయింది. అభినవ్ భారత్ అనే గ్రూప్ ని ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి మిలిటరీకి ఒక ఇంటెలిజెన్స్ వింగ్ ఉంటుంది, ఎంఐ అంటారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి 2-3 ఆఫీసర్ని, వాళ్ళ పని అది. వాళ్ళు నార్మల్ సిటిజన్స్ లాగా ఉండరు, వాళ్ళు ఆర్మీ ర్యాంక్ యూజ్ చేయరు, వాళ్ళు టీ షర్ట్ జీన్స్ వేసుకొని తిరుగుతారు, వాళ్ళు అసలు ఎవరైనా పేరు కూడా మార్చుకుంటారు. వాళ్ళు భారతదేశంలో ఉన్న డిఫరెంట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ని ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు, అంటే దాంట్లో స్లోలీ దూరిపోతారు వాళ్ళు. అట్లనే అభినవ్ భారత్ లో దూరిన మనిషి కర్నల్ పురోహిత్, ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. దాని తర్వాత అభినవ్ భారత్ కాదు, ఇంకొక ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఒక బ్లాస్ట్ ప్లాన్ చేస్తుంది మాలెగావ్లో. అది కాకుండా మిగతా ఏరియాస్ లో కూడా, ఇంక్లూడింగ్ సంజౌతా ఎక్స్ప్రెస్. ఆ ఇన్ఫర్మేషన్ ఆయన ఆర్మీకి ట్రాన్స్మిట్ చేశారు ఒఫీషియల్ గా, అది రికార్డ్ లో ఉంది. ఆయన కోర్ట్ మార్షల్ జరగలేదు, ఆలోచించండి. ఇది జరిగిన తర్వాత కూడా ఆర్మీ హెస్ కెప్ట్ హిస్ ర్యాంక్. ఆయనకి ఇప్పుడు కూడా ర్యాంక్ ఉంది, ఆయనకి అకామిడేషన్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటున్నాడు, ఆయన శాలరీ కూడా ఆయనకు వస్తుంది. ఈ అభినవ్ భారత్ దాని తర్వాత కర్నల్ పురోహిత్ ని కూడా వీళ్ళు ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఇట్లా బ్లాస్ట్ ప్లాన్ చేస్తున్నారు మాలెగావ్ మిగతా ప్లేసెస్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు సాధ్వి ప్రజ్ఞాను కూడా ఆలోచించండి సాయి గారు, ఎట్లా అరెస్ట్ చేశారు? కానీ మిగతా సాధ్వీల్ని వీళ్ళందరినీ, మీరు ఒక బైక్ ఉన్న మీ బైక్ ఒకరికి అమ్మేశారు, మీరు అనుకోండి, మీ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ ఒకరికి అమ్మేశారు.
మీరేమనుకుంటాడు, వారు మా పార్ మీద ట్రాన్స్ఫర్ చేసే అనుకుంటారు మీరు. 1 సంవత్సరం తర్వాత వాడు దాని మీద ఒక బాంబు పెట్టి బ్లాస్ట్ చేస్తే మిమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకెళ్తారు సాయి గారు? అది జరిగింది. అది దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ విత్ సాధ్వీస్. కానీ కర్నల్ పురోహిత్ కేసులో కూడా చాలా క్లియర్ ఎవిడెన్స్ ఉండే దట్ హీ వాస్ ఆన్ ద టిప్ ఆఫ్ సంథింగ్ వెరీ వెరీ బిగ్, ఇంక్లూడింగ్ 26/11 జరగబోతుంది. 26/11 కొంచెం దూరం ఉండే, కానీ దే వాజ్ అ ప్లానింగ్ గోయింగ్ ఆన్ ఇన్ పాకిస్తాన్. దాని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆయన దగ్గరకు వచ్చింది. అది ఆయన మిలిటరీ ఇంటెలిజెన్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తే ఆర్మీలో 2-3 ఆఫీసర్స్, కాంగ్రెస్ పేరోల్లో ఉన్న 2-3 ఆఫీసర్స్ కలిసి ఇదే దిగ్విజయ్ సింగ్, అప్పుడున్న డిఫెన్స్ మినిస్టర్, ఐ థింక్ ఇట్ వాజ్ ఏకే ఆంటనీ ఆర్ సంబడి ఎల్స్, వాళ్ళకి చెప్పేసి అక్కడి నుంచి కర్నల్ పురోహిత్ని, మేజర్ని కూడా 2-3 అరెస్ట్ చేశారు. వాళ్ళ ఇంటి నుంచి తీసుకెళ్లారు. ఏది వీఆర్ గోయింగ్ టు టేక్ యూ సమ్వేర్ అని చెప్పి అరెస్ట్ కూడా చేయలేదు ఇల్లీగల్గా. వాళ్ళని టార్చర్ చేశారు కస్టడీలో. ఆలోచించండి, మన ఆర్మీలో ఉన్న ఆఫీసర్స్, మన దేశం కోసం పనిచేస్తున్న వాళ్ళని చేయించిన పని కాంగ్రెస్ వాళ్ళు. ఇదారు మాలేగాం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్స్పిరసీ సాయి గారు. ఒకటే అది కాదు, మనం చూసిన హైదరాబాద్లో మెక్కా మస్జిద్లో కూడా ఏం చేశారు, స్వామి అసీమానందాన్ని వేసుకున్నారు వాళ్ళు. లాస్ట్ ఏమైంది, ఆయన కూడా కేమ్ అవుట్ అక్విట్. ఇది ప్రాబ్లం. కాంగ్రెస్ ఏముండే అంటే ఈ ఇస్లామిక్ టెర్రరిజం అనేది ఏం లేదు, జరిగిందంతా హిందూ టెర్రరిజం. ఇంకా ఇందులో ఐరనీ ఏంటంటే మామూలుగా టెర్రరిజంకి రిలీజన్కి సంబంధం లేదని అంటారు. కరెక్ట్. ఎవడైతే ఆ టెర్రరిజం యాక్టివిటీస్ చేస్తున్నాడో వాళ్ళందరూ మతపరమైన భావజాలంతో వచ్చిన వాళ్ళే. 26/11 గురించి అదే సాయి గారు, సారీ చెప్పండి సాయి గారు. అంటే రిలీజియన్ కి టెర్రరిజం కి సంబంధం లేదని ఒకవైపు వాదన, ఇంకోవైపు ఏమో హిందూ టెర్రరిజము సాఫ్రన్ టెర్రరిజము అనే వాదన. ఇది అసలు నిజంగా హిపోక్రసీ కాకపోతే ఏంటో అర్థం కాదు. 26/11 జరిగిన తర్వాత ఆ రోజు అజ్మల్ కసద్ దొరకకపోతే, అండ్ తుకారాం ఓంలేకి మనం శ్రద్ధాంజలి చెప్తున్నప్పుడు ఆయనకి అన్నిటికంటే పెద్ద థ్యాంక్స్ చెప్పాల్సింది. ఆ రోజు అజ్మల్ కసద్ దొరకకపోతే, దట్ టు అలైవ్, అది మొత్తం ఆర్ఎస్ఎస్ మీద లేకుంటే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ మీద వేసేస్తుండేవి. గుర్తుంది, కాల్వా వేసుకున్నాడు కసద్. ఎందుకు వేసుకున్నాడు అందరికి అర్థమైపోవాలి. అది చూస్తే షార్ట్ చూస్తే ఏంటి, వాడు హిందూ, కానీ వాడు వచ్చింది పాకిస్తాన్ నుంచి. మనం నేషనల్ సబ్ లో కూడా ఇదే ఆర్బిఎస్ మణి గారి ఇంటర్వ్యూలో ఉంది. వాళ్ళు వచ్చిన బోట్ ని డిటెక్ట్ చేశారు. ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ అండ్ ఇండియన్ నేవీ డిటెక్టెడ్ దట్ బోట్ ఫ్రమ్ కరాచీ, లీవింగ్ కరాచీ. కన్వే చేస్తే చిదంబరం గారు ఏమన్నారంటే దాన్ని పోనీయండి అన్నారు. ఆన్ రికార్డ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పార్లమెంట్ లో ఇచ్చిన రిప్లైలో ఉంది దట్ బోట్ వాస్ అలౌడ్ టు లీవ్ పాకిస్తాన్ అండ్ కమ్ టువర్డ్స్ ముంబై. దాన్ని ఆపకండి అని చెప్పారు చిదంబరం. ఇది కాన్స్పిరసీ సాయి గారు. నాకు ఇప్పుడు కూడా అదే ఉంది, మోదీ గవర్నమెంట్ ఎందుకు దీని మీద ఎంక్వైరీ ఆర్డర్ చేయట్లేదు. 26/11 వాజ్ అ కాన్స్పిరసీ బై కాంగ్రెస్ అండ్ ఐఎస్ఐ, దాంట్లో డౌటే లేదు. ఆర్విఎస్ గారి మణి గారి బుక్ లో ఉంది విత్ ఒఫిషియల్ డాక్యుమెంట్స్. అండ్ ఎవ్రీబడి వాజ్ ఇన్వాల్వ్డ్. ఈవెన్ బర్ఖాదత్ లైవ్ టెలికాస్ట్ చూసి లోపల నుంచి కాల్చిన సందర్భాలు ఉన్నాయి. అదే, సో ఈ కాన్స్పిరసీ ప్లాన్ చేసింది శివరాజ్ పాటిల్. 2.5 గంటల సేపు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ని పాలెం టెక్నికల్ ఏరియాలో ఆపారు. ఆ రోజు రాత్రి బాంబేకి వెళ్ళనీయలేదు వాళ్ళు. నేను వస్తున్నాను ఆగండి అని చెప్పేసి 2.5 గంటల ప్లేన్ లో బిట్వీన్ 12 o'clock and 2:30 in the morning నేషనల్ సెక్యూరిటీ గార్డ్ మానేసార్ నుంచి వచ్చి ఢిల్లీ ఎయిర్పోర్ట్ వచ్చి కూర్చున్నారు. వాళ్ళకు 2 hours ముందు రీచ్ అయితే 140లో అట్లీస్ట్ ఒక 60 మంది అయినా బయటపడుతుంది. చేయనీయలేదు. ఇది మాలేగాం గురించి మాట్లాడితే పెద్ద స్టోరీ సాయి గారు. వీ కెన్ గో ఆన్, ఒక్కొక్క ఎపిసోడ్ చేయొచ్చు దాని మీద, ఒక్కొక్క ఇష్యూ మీద. సంజౌతా కానీ, మాలేగాం కానీ, గోకుల్ చాట్ కానీ, లుంబిని పార్క్ బ్లాస్ట్ కానీ, మెక్కా మస్జిద్ బ్లాస్ట్. కానీ దాని తర్వాత ఆలోచించండి, 10 సంవత్సరాలు మన దేశంలో ఏ బ్లాస్ట్ జరగలేదు. అవును. They say a terrorist has to be lucky only once. Security forces and intelligence agencies have to be lucky always. అంటే ఎప్పుడు వాళ్ళు లక్కీగా ఉండాలి. ఒక్క టెర్రరిస్ట్ ఒక ఛాన్స్ చాలు. కానీ మనం అది అజిత్ దోవల్ గారు కానీ, మన మిలిటరీ ఇంటెలిజెన్స్, మన స్టేట్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్, వీళ్ళందరినీ మెచ్చుకో, ఇంక్లూడింగ్ RAW, దట్ దే హ్యావ్ కెప్ట్ అవర్ కంట్రీ సేఫ్. దానికి మనం వాళ్ళు కట్టుబడి ఉండాలి సార్. ఎస్ సార్, సెల్యూట్ టు ద సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అందరికీ కూడా. హోప్ నిజంగా మీరు అన్నట్టు కరెక్టే. ఆ రోజు కనుక అజ్మల్ కసద్ దొరకకపోయి ఉంటే హిందూ ఉగ్రవాదం అన్న మాటని పూర్తిగా వాళ్ళు చేసేవాళ్ళు అండ్ చాలా మంది అరెస్ట్ చేసేవాళ్ళు. అండ్ అంతేకాదు పాకిస్తాన్ అంటే ఎవడైతే తప్పు చేశాడో వాడు దర్జాగా తిరుగుతూ ఉండేది. నిజానికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.